క్రైస్తవ జీవితం అంటే అంత ఈజీ ఏమీ కాదు. సండే చర్చికి వెళ్ళటం, ప్రార్థించడం, పాటలు పాడటం, వాక్యం చెప్పటం, వినటం, రాయటం ఇలా ఎన్నో భక్తిపరంగా చేయొచ్చు. దీనిని పరిశుద్ధ క్రైస్తవ జీవితం అని, నాకు పరలోకం వస్తుందని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు నిన్ను ఏమార్చుకున్నట్లే. యేసన్నాడు, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో సత్యముతో ప్రేమించమన్నాడు. పైన చెప్పినవన్నీ తప్పు అని కాదు కానీ వాటితో కూడా క్రియ ఎంతో అవసరమై ఉన్నది. నువ్వు ఇతరులకు నమ్మకంగా ఉండొచ్చు, కానీ నీ పైన నిందలు వస్తాయి. ఏమని? కలహాలు చేస్తున్నావని, ఇంకా నీతిగా లేవని, చేయని తప్పు చేశావని, ఇలా అనేకమైనవి వస్తూ పోతూ ఉంటాయి. అవి నీకు అలలా వస్తున్నాయి అనుకొని దేవుని వైపే నీ దృష్టి నిలిపి సాగిపో. దేవుడు నమ్మదగినవాడు, నెమ్మదిని ఇయ్యగలిగినవాడు. ప్రతి క్రైస్తవునికి బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే కదా. ఆయనపై నమ్మిక ఉంచు.